లక్ష్మి, బయటికి రా. ఎస్ఐ గారు పిలుస్తున్నారు, బయటికి రా. మంచినీళ్లు తాగుతావా లక్ష్మి? కానిస్టేబుల్, మంచినీళ్లు తాగు కనక మహాలక్ష్మి. పాపం, ఇందాక నీ నోటి దగ్గర మంచినీళ్లు పడేశాను. అప్పట్నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఈ ఎస్ఐ ఇలా విచిత్రంగా మాట్లాడుతుంది అంటే ఏదో చేయబోతుంది. తాగు కనక మహాలక్ష్మి. ఏంటలా చూస్తున్నావు? తాగు. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి నీకంత బలుపేంటే? నేనే తప్పు చేయలేదు మేడం. మేడం, పెళ్ళై కూడా ఈ పాడు పనులు చేస్తున్నావేంటే? మేడం, దయచేసి ఈ విషయంలో మీరింతకు మించి ఏం మాట్లాడొద్దు. అంత కోపం వచ్చిందేంటే? నీకు రోషం, పౌరుషం, పట్టుదల, మొండితనం అన్నీ ఎక్కువేనే. రేపు నీ కోసం పడి చచ్చిపోయేవాడు బెయిల్ తీసుకొస్తాడనే నీ నమ్మకం కదా? ఇదొక చిన్న కేసే, ఏ జడ్జి అయినా ఈజీగా బెయిల్ ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు కదా? కానిస్టేబుల్స్, మేడం, అయ్యో, మీరిద్దరు ఓకే, కానీ దీనికే సరిపోలేదు. అమ్మా, అసలు ఏం చేస్తున్నారు మీరంతా? రైటర్ గారు, మేడం, ఈ లక్ష్మిని స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మన మీదే ఎదురు తిరిగి మన కానిస్టేబుల్స్ ని దారుణంగా గాయపరిచింది. అటెంప్ట్ టు మర్డర్ కూడా చేయబోయింది. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల విధులకు భంగం కలిగించి చెయ్యి చేసుకుంది. ఇలా ఏ సెక్షన్లు అయితే పాసిబుల్ అవుతాయో ఆ సెక్షన్లన్నీ బనాయించి దీని మీద ఎఫ్ఐఆర్ టైప్ చేయండి. అలాగే మేడం.
ఇది నేనే తప్పు చేయలేదు. ఇదంతా ఇదంతా మీరే చేసి నా మీదకి నెడుతున్నారేంటి? ఇది అన్యాయం మేడం. మేడం, మీరేదో లోపల కక్ష పెట్టుకుని నా మీద ఇలా చేస్తున్నారు. నిన్ను 4-5 ఏళ్లు లోపల పడేయడమేనే నా ప్లానింగు. రైటర్ గారు, నేను చెప్పిన సెక్షన్లన్నీ దీని మీద బనాయించాలి. బెయిల్ రాకూడదు. రేపు కోర్టుకు తీసుకెళ్ళాక దీని పని చెప్తాను. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం. ఓకే, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే మేడం, తీసుకెళ్తాను. పదవే. లక్ష్మి, 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 లక్ష్మి. నా మీద ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేస్తున్నారు? నేను ఏ తప్పు చేశానని? నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో, అలా అనకమ్మా. ఈ సమయంలో నువ్వు అలా అనకూడదు. ఇంకేం చేయమంటారు? నా జీవితం ఎంతటితో అంతం అయిపోయింది. లేదమ్మా, ఈ రోజు నుంచే నీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు నేను నీ నాడి చూశానమ్మా. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివి.